ప్రొడక్షన్ ఏంటి, నీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా అడగడం జరుగుతుంది అన్నమాట. సో అందులో జీవీని ఎలా పెంచాలి, జీవీని ఎలా పెంచాలంటే మనం 2-3 అంశాలు మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మనకి ఏరియా ఎక్స్పాన్షన్ అంటే డిఫరెంట్ క్రాప్స్. అంటే మన జిల్లాలో చూసుకున్నట్లయితే 1,03,000 హెక్టార్స్తో మనకి 2.46 వరకు పెరిగింది. అంటే నియర్లీ 250 కేజీల వరకు కూడా మనం అధిక దిగుబడిని మనం ఎకరానికి సాధించగలిగాం వరి పంటలు చూసుకుంటారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడి ద్వారా మనం మంచి వర్షాలు సకాలంలో పడడం, అలాగే మన విత్తనాలు సకాలంలో మనం ఇవ్వగలగడం, అలాగే మరి డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ సహకారంలో మన ఎరువులు అంటే కొన్నిసార్లు కొంచెం బ్లడ్ వచ్చిన సార్ ద్వారా మనం 5 పంటలు వాడడం. అంటే ముఖ్యంగా దీంట్లో మన పిఎండిఎస్ విధానం కూడా మనం ఎక్కువగా ఫాలో చేస్తున్నాం. సో మన పిఎండిఎస్ విధానంలో ఏం చెప్తున్నాం, ఒకే వేరు వేరు జాతీయ మొత్తం మనం వేసినప్పుడు వేరు వేరు రూట్స్ దక్షిణంగా వెళ్ళి అక్కడ ఎగ్జిడేట్స్ ఉండడం. సో ఆర్ఎస్కే లెవెల్లో వ్యవహరించాలని చేయాలి. చేసినట్టే అక్కడ మనం టైం కూడా మనం పిఎండిఎస్ ఫిక్షన్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నెల 30 తారీఖున నెక్స్ట్ మంత్ 2-4 తారీఖుల్లో వర్షాలు పడాల్సిన వెదర్ ఫోర్కాస్ట్ ఉంది. సో సంబంధించిన మనం మరి ఎకేషన్గా అయితే మనం మరి మన జిల్లా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అవగాహన ఆల్రెడీ మీకు సీపీఓ గారు కానీ లేదా జేడీడీ కానీ మీకు చెప్పడం జరిగింది. మన జిల్లా జీబీ ఎంత, నెక్స్ట్ టార్గెట్ ఎంత అన్నది కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దాన్ని రెండోసారి రిపీట్ చేయడానికి తలుచుకోలేదు. నేను మీకు ఆల్రెడీ దాని మీద అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనందరం చూడడానికి కారణం ఏంటంటే ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి జిల్లా యొక్క జీడీపీని కానీ జీవీఎని కానీ మనకు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం మనం ఎలా ఫుల్ఫిల్ అవ్వాలి, ఎలా అచీవ్ అవ్వాలి అన్న దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఆ ప్లాన్ బట్టి మనం రేపు నుండి మనం పనిచేయవలసిన అవసరం ఉంది. దానికోసమని ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగింది. మా వరకు మీరు కూర్చున్న అగ్రికల్చర్ అలైడ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్రీ. సెకండరీ సెక్టార్కి వచ్చేటప్పుడు ఏంటంటే ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇటువంటివి ఉంటాయి. థర్డ్ సెక్టర్ వచ్చి హాస్పిటలైజేషన్ కానివ్వండి, లేదా లేఅవుట్స్, మీ దగ్గర అయితే లేఅవుట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో మనం ఎక్కువగా ఎంతమందిని మనం ఎంప్లాయ్మెంట్ ద్వారా మనం జనరేట్ చేయగలుగుతామో ఇన్కమ్ని ఆ సెక్టర్ సంబంధించింది. నేను ముఖ్యంగా ఈ రోజు నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మనం అంటే మీ కాన్షియన్స్ వరకు కూడా మీకు సర్వీస్ సెక్టర్కి ఎక్కువ అవకాశం ఉంది. జిల్లాలో చూసుకుంటే మనకి ఏంటంటే సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీస్ సంబంధించి తెచ్చుకొచ్చి మనం పురోగతి సాధించడానికి కొంత టైం పడుతుంది. మనకింకా ఆల్రెడీ మన జిల్లాలో 6,600 ఎంఎస్ఎంఈలు మనకు ఉన్నాయి. మీరే కొంతమంది లాస్ట్ మంత్ సర్వే కూడా చేశారని. అందులో కొన్ని వర్కింగ్ లో ఉన్నాయి, కొన్ని నాన్ వర్కింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మేము యాక్టివేట్ చేస్తే రావడం మేము ప్రణాళిక తయారు చేశాం. అవన్నీ జరగట్లేదు. నేననేది ఏంటంటే దానికి కారణం ఏంటి, ఆ రబీలో మనకి ఏంటంటే వాటర్ ఉండదు, ఇరిగేషన్ కెనాల్స్ ఉండదు, వాటర్ ఉండదు. కాబట్టి రబీలో మనం ఎటువంటి క్రాప్ వేయట్లేదని చెప్పని అనుకున్నాం. మనం చెప్పడం ఆ సీజన్ లో మనం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం ఎలా కల్టివేట్ చేయడానికి అవకాశం ఉంది, ఎటువంటి క్రాప్లు చేయడానికి అవకాశం ఉంది. ఇది రెగ్యులర్ గా మ్యాంగో, మేజ్ ఇటువంటి కాకుండా వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఏమున్నాయి, అది హార్టికల్చర్ ఏమన్నా అగ్రికల్చర్ ఏమన్నా అది వేయొచ్చు. మీ అందరూ తెలుసు మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ చాలా మంచి స్థితిలో 5 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ ఉంది మన జిల్లాలో. అన్ని మండలం తప్ప, నిలమండ కాన్స్టిట్యూన్స్ తప్ప అన్ని మండలాలు కూడా మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ 5 మీటర్ల లోతులో ఉంది. అది మీకు ఆనందం అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆనందపడవచ్చు, మంచిగా ఉంటుంది. మామూలుగా అయితే మాకు చాలా బాధ. ఎందుకంటే ఇప్పుడు వాటర్ పైకి ఉన్నాయో వాటర్ కంటెంప్మెంట్ జరిగితే డైరెక్ట్ ఏరియా వరకు పరిగెత్తుకుంటున్నాము. మీ అగ్రికల్చర్ ఏమో వాటర్ ఎక్కువగా బాధపడిన పనికి ఆనందపడతారు మీరు. కానీ విజన్ కోసము ప్రైమరీ సెక్టర్ అదే వ్యవసాయ ఆధారిత రంగంలో 15% వృద్ధి సాధించేందుకు గౌరవ
ముఖ్యమంత్రి గారి తాలూకా 10 సూత్రాలను అనుగుణంగా చూస్తూ ఒక మంచి మోడల్గా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ప్లాన్తో పాటు డిస్ట్రిక్ట్ ప్లాన్ కూడా అభివృద్ధి చేసి అది స్టేట్ ప్లాన్కి ఇంటిగ్రేట్ చేసి ఒక స్వర్ణమైన ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే భాగంలో